అందరికీ నమస్తే. వెల్కమ్ టు అను ఎడ్యుకేషనల్ జోన్. ఇటీవల ఏపీ సమగ్ర శిక్ష వారు ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన కోర్సుని ఆన్లైన్ ద్వారా పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఈరోజు మనం ఆ కోర్సు ఏమిటి, ఎలా పూర్తి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కోర్సు ఎలా ఎన్రోల్ చేయాలి, ఎలా ఎన్రోల్ అవ్వాలి అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఈ కోర్సు యొక్క నీడ్ ఏమిటో ఒకసారి చూద్దాం. గత సంవత్సరం 2023లో ఎస్సీఆర్టీ మరియు సాల్ట్ వారు కంబైన్డ్గా ఒక సర్వేని జరిపారు. ఆ సర్వే పేరు TNA, టీచర్ నీడ్ అనాలిసిస్ సర్వే. ఆ సర్వేను ఆధారంగా చేసుకొని ఈ కోర్సుని డిజైన్ చేశారు. అప్పుడు జరిపిన సర్వేలో 40,754 మంది ఈ మ్యాథ్స్ కోర్సుని ఆప్ట్ చేసుకోవడం జరిగింది. కావున సమగ్ర శిక్ష వారు మరియు సాల్ట్ వారు ఈ సంవత్సరం TPDలో భాగంగా ఈ మ్యాథ్స్ కోర్సుని డెవలప్ చేశారు. అయితే ఈ కోర్సుని ఎవరు పూర్తి చేయాలి? ఈ కోర్సుని ప్రైమరీ పాఠశాలల్లో ఎవరైతే 3 నుంచి 5 తరగతులు బోధిస్తున్నారో వారు ఈ కోర్సుని పూర్తి చేయవలసి ఉంటుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్లో పూర్తి చేయవలసిన కోర్సు నేమ్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్గర్ నెంబర్ ఫర్ ప్రైమరీ టీచర్స్. ఈ కోర్సుని ప్రైమరీ టీచర్స్ పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే అందరూ ఇది పూర్తి చేయాలా? అవసరం లేదు. గవర్నమెంట్ వారు కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి ఆ టీచర్స్ మాత్రమే ఈ కోర్సు పూర్తి చేసే విధంగా డిజైన్ చేశారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఈ కోర్సుని పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మిగతా అందరూ ఉపాధ్యాయులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కోర్సుని ఎవరెవరు పూర్తి చేయాలో చూసాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన టీచర్స్ యొక్క లిస్ట్ని అధికారులు మనకి గ్రూపుల్లో షేర్ చేస్తారు, లేదా మనం వివిధ వెబ్సైట్లలో కూడా దీన్ని తీసుకొని వచ్చును. అయితే దీని యొక్క ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్కి ఓరియంటేషన్ ఇస్తారు. ఈ ఓరియంటేషన్ పూర్తయ్యాక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రతి మండలంలో ఉన్న అన్ని కాంప్లెక్స్ల నుంచి ఒక్కొక్క టీచర్స్ని KRPగా ఎన్నుకుంటారు. ఆ KRPకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈ టీచర్స్ని ట్యాగ్ చేస్తారు. ఈ ఫిర్కీ యాప్లో ఎంపిక చేసిన KRPస్ ఈ ఓరియంటేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కోర్సును పూర్తి చేస్తారు. తరువాత వాళ్ళకి ట్యాగ్ చేసిన టీచర్స్ ద్వారా ఈ కోర్సుని పూర్తి చేయిస్తారు. ఒక్కసారి ఈ టైం లైన్ చూసినట్లయితే KRPs ప్రీ టెస్ట్ని మాడ్యూల్ 1ని అక్టోబర్ 1లో పూర్తి చేయాలి. ఆ తర్వాత టీచర్స్ ఈ ప్రీ టెస్ట్ని మాడ్యూల్ని అక్టోబర్ 15 లోపల పూర్తి చేయాలి. మాడ్యూల్ 1 పూర్తి చేసిన తర్వాత దీన్ని కాంప్లెక్స్ మీటింగ్లో PLC 1గా డిస్కస్ చేసి అక్కడ జరిగిన డిస్కషన్ ద్వారా ఒక అసైన్మెంట్ని పూర్తి చేసి ఒక ఫీడ్బ్యాక్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అక్కడతో ఈ మాడ్యూల్ 1 అనేది పూర్తయినట్లు. అదేవిధంగా ఈ మాడ్యూల్ 2ను కూడా ఆ తర్వాత పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ రెండు పూర్తయిన తర్వాత ఒక పోస్ట్ టెస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ టెస్ట్ని కానీ పూర్తి చేస్తే ఈ ఫిర్కీ యాప్లో ఈ కోర్సుని పూర్తి చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ కోర్సులోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. దీనికోసం మనం ఫిర్కీ వెబ్సైటు లేదా ఫిర్కీ యాప్ ఈ రెండింటిని ఉపయోగించి మనం లాగిన్ అవ్వచ్చు. ముందుగా మనం యాప్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్లో ఫిర్కీ అని టైప్ చేయాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఫిర్కీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ క్లిక్ చేసి ఇచ్చిన పర్మిషన్స్ని మనం ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఫిర్కీ యాప్ లాగిన్ పేజీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా మనకి ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది TPD@2024 ఈ రెండింటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇక్కడ 3 ఆప్షన్స్ మీకు కనబడుతుంటాయి. ఈ 3 ఆప్షన్స్ కూడా వాడవచ్చు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈ 3 ఆప్షన్స్లో దేనిని వాడినా సరే మీకు లాగిన్ అయితే అవుతుంది, కానీ ఈ కోర్సు యొక్క అప్డేషన్ అనేది మన అధికారులకు కనబడదు.
ఇది మన పర్సనల్ లాగిన్గా ఉండిపోతుంది. కాబట్టి ఈ 3 లాగిన్లు ఉపయోగించినా సరే మీకు ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ వారు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చారో దాంతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఈ కింద కనబడిన వాటితో లాగిన్ అయినట్లయితే మనకి ఈ లాగిన్ ద్వారా గవర్నమెంట్ ఏ పెయిడ్ కోర్సులను అయితే మనకి ఫ్రీగా ఇస్తుందో ఈ 3 లాగిన్లతో అవి కనబడవు. కాబట్టి గవర్నమెంట్ ఏ లాగిన్ అని ఇస్తుందో ఆ లాగిన్తో మాత్రమే మీరు లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఇచ్చిన క్రెడెన్షియల్తో నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ నాకు ఇచ్చిన క్రెడెన్షియల్తో నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఇక్కడ అడుగుతున్న పర్మిషన్స్ని ఓకే చెప్తున్నాను. ఇలా మనం లాగిన్ అయ్యాక ఫ్రంట్ పేజ్ అని ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో చివరగా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ తాలూకా ఆప్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ పోర్ట్ఫోలియోని క్లిక్ చేసి అక్కడ చూసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ పేరు వస్తుంది, నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది డమ్మీగా ఒకటి వస్తుంది. ఈ విధంగా మీ పోర్ట్ఫోలియో అనేది మీకు కనబడుతుంది. ఈ విధంగా మీ పేరుతో వచ్చినట్లయితే మీ యొక్క లాగిన్ అనేది పూర్తయినట్లు. ఇప్పుడు కోర్సులోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. దానికోసం ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ మీకు టోపీ ఆకారంలో ఒక సింబల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావలసిన అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ అనేది కోర్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి కోర్సు యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించిన వీడియో, అదేవిధంగా ప్రీ టెస్ట్, నెక్స్ట్ మాడ్యూల్ 1లో ఉన్న ఇక్కడ వీడియోస్, నెక్స్ట్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి మీరు పూర్తి చేస్తే మాడ్యూల్ 1 అనేది పూర్తి అయినట్లు. ముందుగా అన్నిటికంటే ముందుగా ప్రీ టెస్ట్ అనేది క్లిక్ చేయాలి. ఈ ప్రీ టెస్ట్లో మీకు కొన్ని క్వశ్చనరీస్ ఇస్తాడు. ముందుగా ఈ ప్రీ టెస్ట్ అనేది పూర్తి చేయాలి. ఈ ప్రీ టెస్ట్లో క్వశ్చనరీస్ ఉంటాయి. ఈ క్వశ్చనరీస్కి మనం ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. ఇలా ఆన్సర్స్ అన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రీ టెస్ట్ అనేది ఓకే అవుతుంది. ఇక్కడ ప్రీ టెస్ట్ పూర్తి చేశాక డన్ అని కనబడుతుంది. ఆ ప్రీ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మనకి మాడ్యూల్ 1 అనేది ఓపెన్ అవుతుంది. ఆ మాడ్యూల్లో యూనిట్స్ ఉంటాయి. మనకి ఒక్కొక్క యూనిట్ పూర్తి చేసిన తర్వాత ఇంకొక యూనిట్ అనేది అన్లాక్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ యూనిట్ మనకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే మనకి యూనిట్ 1లో కానీ ఎక్కడైనా యూనిట్లో కానీ వీడియోలు కానీ వచ్చినట్లయితే వీడియోలు స్కిప్ చేస్తే మాత్రం ఇది పూర్తి అవ్వదు. ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతుంది, వాటికి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేశారు కాబట్టి మీరు యూనిట్స్ అన్ని పూర్తి చేయాలి. ఈ యూనిట్స్ అన్ని పూర్తి చేశాక మనకి ఇక్కడ క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్ని కూడా మనం ఎంటర్ చేయాలి. మాడ్యూల్ 1 ఫీడ్బ్యాక్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తర్వాత మనకి మాడ్యూల్ 2 గురించి చెప్తారు. ఆ మాడ్యూల్ 2 కూడా పూర్తి చేస్తే అయితే ఈ మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 పూర్తి చేశాక పోస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ పోస్ట్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మాత్రం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు. అప్పుడు మాత్రమే మనం కోర్సుని కంప్లీట్ చేసినట్లుగా భావించవచ్చు. ఇది యాప్ ద్వారా మాత్రమే కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. దీనికోసం మనం గూగుల్లో ఫిర్కీ అని టైప్ చేస్తే firky.co అనే వెబ్సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3 గీతల మీద క్లిక్ చేసి మై డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మై డాష్ బోర్డ్లోకి వెళ్తే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకి ఏవైతే ఇచ్చారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకి ఆ కోర్సుల తాలూకా డీటెయిల్స్ కనబడతాయి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ 3 గీతలను క్లిక్ చేస్తే మై ప్రోగ్రామ్స్ కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్స్లో మీరు లాగిన్ అయిన తాలూకా ప్రోగ్రామ్ కనబడుతుంది. ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇక్కడ కూడా పూర్తి చేయవచ్చు. మీకు యాప్ కన్నా వెబ్సైట్ ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఈజీగా మనం అన్ని యాక్సెస్ చేయొచ్చు. వీలుంటే దానికంటే దీన్ని ట్రై చేస్తే మీకు ఈజీగా పూర్తవుతుంది. ఈ విధంగా మనం ఫిర్కీ యాప్ లేదా ఫిర్కీ వెబ్సైట్లో టీపీడీ కోర్స్ని పూర్తి చేయవచ్చు.